ఒక్కసారి అందరూ దారిచ్చి అక్కకు వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. హలో, దయచేసి అన్న వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా దిగాలి దయచేసి. హలో హలో, స్టేజ్ మీద ఎవరికంగా గారు మన మధ్యలోకి వచ్చేసారు. దయచేసి ఇక్కడ వేయి ఇవ్వండి అన్న, మీరు దూరం జరగాలి. వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అమ్మా మీరంతా లేచి నిలబడండి ఒకసారి. జై తెలంగాణ, జై తెలంగాణ. హలో హలో, ఒక్కసారి గట్టిగా ప్రకాశ్ మొత్తం చేతుల్లో పట్టుకొని కవితమ్మకు స్వాగతం. మన ఆత్మీయ సోదరి తెలంగాణ ఉద్యమ నాయకురాలు, మనందరి అభిమాన ఇందూరు ముద్దుబిడ్డ మన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈ సభా ప్రాంగణం లోపలికి మన తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చినటువంటి దుర్మార్గుల యొక్క తత్వాన్ని తీసేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. ఎవరు కూడా అన్నా ప్లీజ్ అన్నా జరగాల. మనందరం కూడా కవితక్క రాజపడకై ప్రణాళికతో పత్రాలతో ప్రతి ఒక్క కవితక్కను చూడాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో చాలా రోజుల తర్వాత మేము కవితక్కను చూస్తున్నాము. మళ్ళీ మా నిజామాబాద్కి పూర్వవైభవం వస్తుంది. గతంకంటే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తాము. మళ్ళీ మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తామంటూ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, అన్ని వర్గాల వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ బతుకమ్మ మన కవితమ్మ గారికి స్వాగతం స్వాగతం పలుకున్నాం. జై కవితమ్మ, జై కవితమ్మ. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు,
బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు, అన్న రూరల్ మాజీ శాసనసభ్యులు మాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా షకీల్ వారి విశేషమైనటువంటి మన బాబు గారికి, మాజిరెడ్డి జగన్ గారు, అలీం గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. విఠలరావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీజీ గౌడ్ గారు, మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విచ్చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మా అన్ని నియోజకవర్గాల నుంచి ఇచ్చేసిన వారందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన అక్క గత కొన్ని రోజులుగా వనవాసం అంటామా, అజ్ఞాతవాసం అంటామా, మరి కొన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి ఇబ్బంది, గురి చేసినటువంటి ఇబ్బందుల వల్ల నిజామాబాద్కి దూరంగా ఉన్నారు. మరి కడిగిన ముత్యంలా ఇప్పటిదాకా మన సోదరులందరూ పాట పాడుతూ చెప్పారు. మన పెద్దసారి కూడా చెప్పిండు, కడిగిన ముత్యంలా మన ఆడబిడ్డ తప్పకుండా తిరిగి వస్తుందని చెప్పిండు. మళ్ళీ ఈ రోజు కడిగిన ముత్యంలా మన ముందుకు మన అక్క వచ్చింది. అందుకే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా కదిలి వచ్చి స్వాగతం చెప్పడానికి వచ్చారు. మీ అందరు కూడా ధన్యవాదాలు. మన అక్క కవితక్క అలియాస్ బతుకమ్మ ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా మరి అంగరంగ వైభవంగా స్వాగతం అని చెప్తాం. ఈసారి తన ఆరోగ్యం బాగలేక బతుకమ్మ కొంచెం దూరంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా బతుకమ్మ పండుగ జరిగిందో కూడా మనం చూడొచ్చు. మరి ఇప్పటి నుంచి మనం అక్కని కళ్ళలో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనం ఉంది. గెలుపోవటములు అన్ని సహజమే. ఆ రాజకీయ పార్టీ అయినప్పుడు గెలుస్తుంటాయి, ఓడుతుంటాయి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో భారీ మెజారిటీ